అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు సురేష్ కుమార్. మా నాన్న పేరు వచ్చేసి లేట్ తిప్పావతి పుల్లయ్య. 32 సంవత్సరాలుగా బిల్ కలెక్టర్గా ఇక్కడ ఇదే స్వగ్రామంలోనే పనిచేస్తున్నాడు. అధికారుల చర్యలు, రాజకీయ విఫలం వల్ల 2018లో వచ్చేసి కోర్టుకి ఇచ్చినటువంటి ఫైలింగ్ ఇంతవరకు దుర్వినియోగం చేసుకుంటూ మాకు ఎటువంటి న్యాయం చేయలేదని, కానీ నెల వేతనం వచ్చేసి సాధారణ వేతనం 7,000 మాత్రమే తీసుకుంటున్నాడు. అది గత ప్రభుత్వంలో వచ్చేసి ఈఓఆర్డీగా ఉన్నటువంటి శివరామయ్య సార్ గారు తపాలా మాదిరిగా ఇప్పిస్తామని చెప్పినారు సార్, కానీ ఆయన ఇంకా చేయలేదు సార్. గవర్నమెంట్ మారిపోయింది. మన ఎఫ్ఐఆర్ మామూలుగా రాసేటప్పుడు వచ్చేసి మేము అక్కడికి సూసైడ్ లెటర్ దాంట్లో మ్యాటర్ రాయమని చెప్పినా వాళ్ళు అంగీకరించలేదు సార్. కేసు వచ్చేసి వాళ్ళు మానసిక ఒత్తిడి, మద్యపానానికి బానిసలైనటువంటి ఎటువంటి అప్పులు ఉన్నాయని చిత్రీకరించి కేసు సూసైడ్ నోట్లో ఉన్నటువంటి వాళ్ళని దర్యాప్తు చేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. శివరామయ్య సార్ శివరామయ్య సార్ అప్పుడు వచ్చేసి రామలింగేశ్వరరెడ్డి జూనియర్ అసిస్టెంట్గా. శివరామయ్య సార్ గతంలో వరకు మన మాజీ ఎమ్మెల్యే కాడిసాని రామరెడ్డి దగ్గర పర్సనల్ పిఏగా వర్క్ చేసినాడు సార్. శోభంలో ఇప్పుడు ఈ చాలని జీతంతో సరిపెట్టుకోలేక వాళ్ళు చేస్తారన్న ఆశతో లాస్ట్ చివరి అవకాశంలో చేయనటువంటి సమయంలో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాను సార్. నా పేరు సురేష్ కుమార్. మా నాన్న పేరు వచ్చేసి లేట్ తిప్పావతి పుల్లయ్య. 32 సంవత్సరాలుగా బిల్ కలెక్టర్గా ఇక్కడ ఇదే స్వగ్రామంలోనే పనిచేస్తున్నాడు. అధికారుల చర్యలు, రాజకీయ విఫలం వల్ల 2018లో వచ్చేసి కోర్టుకి ఇచ్చినటువంటి ఫైలింగ్ ఇంతవరకు దుర్వినియోగం చేసుకుంటూ మాకు ఎటువంటి న్యాయం చేయలేదని, కానీ నెల వేతనం వచ్చేసి సాధారణ వేతనం 7,000 మాత్రమే తీసుకుంటున్నాడు. అది గత ప్రభుత్వంలో వచ్చేసి ఈఓఆర్డీగా ఉన్నటువంటి శివరామయ్య సార్ గారు తపాలా మాదిరిగా ఇప్పిస్తామని చెప్పినారు సార్, కానీ ఆయన ఇంకా చేయలేదు సార్. గవర్నమెంట్ మారిపోయింది. మన ఎఫ్ఐఆర్ మామూలుగా రాసేటప్పుడు వచ్చేసి మేము అక్కడికి సూసైడ్ లెటర్ దాంట్లో మ్యాటర్ రాయమని చెప్పినా వాళ్ళు అంగీకరించలేదు సార్. కేసు వచ్చేసి వాళ్ళు మానసిక ఒత్తిడి, మద్యపానానికి బానిసలైనటువంటి ఎటువంటి అప్పులు ఉన్నాయని చిత్రీకరించి కేసు సూసైడ్ నోట్లో ఉన్నటువంటి వాళ్ళని దర్యాప్తు చేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. శివరామయ్య సార్ శివరామయ్య సార్ అప్పుడు వచ్చేసి రామలింగేశ్వరరెడ్డి జూనియర్ అసిస్టెంట్గా. శివరామయ్య సార్ గతంలో వరకు మన మాజీ ఎమ్మెల్యే కాడిసాని రామరెడ్డి దగ్గర పర్సనల్ పిఏగా వర్క్ చేసినాడు సార్. శోభంలో ఇప్పుడు ఈ చాలని జీతంతో సరిపెట్టుకోలేక వాళ్ళు చేస్తారన్న ఆశతో లాస్ట్ చివరి అవకాశంలో చేయనటువంటి సమయంలో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.